జూలై 24వ తారీఖు శుక్రవారం రోజున ఆషాఢ అమావాస్య రాబోతూ ఉంది. ఈ అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటిది. ఈ ఆషాఢ అమావాస్య రోజున కేవలం గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు, ఇక మీ దశ అనేది మారిపోతుంది. అంతేకాదు, డబ్బు గాలిలా దూసుకు వస్తుంది. ఎంతో పవిత్రమైనటువంటి ఆషాఢ మాసంలో వస్తున్న అమావాస్య. ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఆషాఢ అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఎందుకంటే ఆషాఢ అమావాస్య రోజున మనం ఏ పరిహారం చేసినా మంచి ఫలితం అనేది వస్తుంది. ఆషాఢ మాసంలో వచ్చినటువంటి అమావాస్యకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. సాధారణంగా మనకు ప్రతి నెల అమావాస్య, పౌర్ణమి వస్తూ ఉంటాయి. కానీ మనకు ఆషాఢ మాసం అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అందువల్ల ఆషాఢ మాసంలో వచ్చిన అమావాస్యని ఆషాఢ అమావాస్య అంటారు. అలానే ఈ అమావాస్య అనేది శుక్రవారంతో కలిసి వస్తుంది కనుక దీనిని శుక్ర అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ అమావాస్యకి సాధారణ అమావాస్యల కంటే చాలా శక్తి ఉంటుంది. ఈ రోజున ఏ పరిహారం చేసినా ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలు తొలగిపోయి ఆర్థికంగా కుదుట పడతామని చెప్పుకోవచ్చు. అంతేకాదు, మనకు జాతకంలో ఉండే ఎలాంటి దోషాలు అయినా సరే తొలగిపోతాయి. ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. కుటుంబ పరంగా, వ్యాపార పరంగా ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి డబ్బుకి లోటు అనేది లేకుండా ఉంటుంది. కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. సాధారణంగా పరిహారాలు ఏవైనా చేయాలి అంటే అమావాస్య రోజున చేస్తూ ఉంటాము. పరిహారాలకి అమావాస్య అనేది పెట్టిందే పేరు అని కూడా చెప్పుకోవచ్చు. మనకు అమావాస్య రోజున చేసే పరిహారాలకి దుష్ట శక్తులు ఏవైనా సరే మనకే తెలియకుండా మన కళ్ళ ముందు, మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మనకు చెడు ప్రభావాలను కలిగింపజేస్తాయి. ఇంట్లో ఉండే వ్యక్తులకి సంతోషంగా లేకుండా అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబంలో నిలకడ లేకపోవటం, అంటే డబ్బు నిలకడగా ఉండకపోవటం, అలానే వ్యక్తుల మధ్య ఎప్పుడూ కూడా గొడవలు అనేవి వస్తూ ఉండటం, ఇలా సాధారణంగా ఏదో ఒక సమస్య అనేది వచ్చి పడుతూనే ఉంటుంది. ఇలా అనేక రకాల సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. కుటుంబంలో కూడా డబ్బుకి ఏదో ఒక రకంగా సమస్యలు వస్తూ ఉంటాయి. డబ్బు అనేది ఇంట్లో నిలవకపోవటం, ఇలా అనేక రకాల సమస్యలను మనం ఎదుర్కొంటూనే ఉంటాము. వీటన్నింటికీ కూడా కారణం నెగిటివ్ శక్తులే. మనం బాగున్నాము అంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ, దైవానుగ్రహం ఉంటుంది. మనకు అప్పుల సమస్యలు లేవు, ఆర్థిక సమస్యలు లేకుండా, అలానే ఇంట్లో భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత ఉండి ఇలా ఆ ఇంట్లో డబ్బు అనేది పుష్కలంగా నిండుగా ఉంటే గనక అక్కడ దైవం యొక్క అనుగ్రహం ఉంది అని గ్రహించాలి. అలానే ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి, అప్పులు సమస్యలు ఉన్నాయి, కుటుంబంలో ప్రశాంతత అనేది లేదు, సంతోషం అనేది లేదు అని ఎప్పుడైతే అనుకుంటూ ఉన్నామో అప్పుడు ఖచ్చితంగా కూడా దుష్టశక్తుల యొక్క చెడు ప్రభావం అనేది రావటం జరుగుతుంది. ఈ చెడు ప్రభావం వల్ల ఖచ్చితంగా కూడా మన సమస్యలు అనేవి తొలగిపోతాయి. మనం అంటే ఈ యొక్క చెడు సమస్యలు అనేవి వచ్చినప్పుడు మనం ఈ యొక్క పరిహారం అంటే గుమ్మానికి ఇది కట్టడం వల్ల సమస్యలు తొలగిపోతాయి. ఎందుకు అంటే వాస్తు శాస్త్రం ప్రకారం గుమ్మానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. గుమ్మం అనేది పవిత్రవంతంగా ఉంటుంది. అంటే గుమ్మం దగ్గర మనం ఏదైనా పరిహారాలు చేస్తే గనక 100% కూడా మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. పరిహార శాస్త్ర ప్రకారం చూసుకున్నా, వాస్తు శాస్త్ర ప్రకారం చూసుకున్నా గుమ్మానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. గుమ్మాన్ని నిత్యం కూడా నీటిగా శుభ్రంగా కడిగి పసుపు కుంకుమతో అలంకరించి బియ్యం పిండితో ముగ్గులు వేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉన్నారు. గుమ్మం దగ్గర పాటించే కొన్ని నియమాల వల్ల
ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. ముఖ్యంగా అమావాస్య రోజుల్లో, అందులో ఆషాఢ అమావాస్య రోజుల్లో మాత్రం తప్పకుండా అమ్మవారి ఇంట్లోకి వస్తారు. ఆషాఢ మాసానికి చాలా ప్రత్యేకంగా స్థానం అయితే ఉంటుంది. ఈ మాసంలో ఏ దేవతను పూజించినా, ఏ దేవత ఆరాధన చేసినా అది ఖచ్చితంగా కూడా మంచి ఫలితాన్ని చూపిస్తుంది అని మన నమ్మకం. కనుక గుమ్మానికి ఇది ఈ అమావాస్య రోజున కట్టటం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ శక్తులు రాకుండా ఉంటాయి. గుమ్మం దగ్గర ఉండే నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, దుష్ట శక్తులు కావచ్చు తొలగిపోతాయి. ఇంట్లోకి రాకుండా ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. గుమ్మం అనేది వాస్తుశాస్త్రం ప్రకారం తూర్పు దిక్కున ఉంటే గనక మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది, మంచి ఫలితం ఉంటుంది అని పెద్దల మాట. అయితే గుమ్మం అనేది ఎప్పుడు అయినా సరే నిండుగా ఉండేలాగా చూసుకోవాలి. ముఖ్యంగా అమావాస్య రోజుల్లో సంధ్యా సమయంలో, అంటే సాయంత్రం చీకటి పడుతున్న తర్వాత 6 దాటిన తర్వాత గుమ్మం అనేది పరిశుభ్రంగా ఉండాలి. అలానే ముగ్గులతో అలంకరించబడి ఉండాలి. మామిడి తోరణాలు, గుమ్మానికి ఇరువైపులా దీపం కూడా ఉండాలి. ఇలా ఉంటే ఆ ఇల్లు నిండుగా లక్ష్మీదేవిలా కలకలలాడుతూ ఉంటుంది. అలానే అమావాస్య రోజుల్లో, ముఖ్యంగా ఆషాఢ అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది. కనుక ఆ రోజున చేసినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మనకు మంచి ఫలితాలను తెచ్చిపెడుతూ ఉంటాయి. కనుక ఆషాఢ మాసంలో వచ్చినటువంటి ఈ యొక్క శక్తివంతమైన శుక్ర అమావాస్య లేదా ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి. ఇక అప్పుడు మన సంపద అనేది ఖచ్చితంగా కూడా పెరగటం మొదలవుతుంది. మనకే తెలియకుండా మన చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక గుమ్మం అత్యంత పవిత్రమైనటువంటిది. గుమ్మం అనేది మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అన్నా, చెడు రావాలి అన్నా గుమ్మమే ప్రధానమైనటువంటిది. అలాంటి కారణమైనటువంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఖచ్చితంగా ఇంట్లో ఉండే వారందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇల్లుకు మంచి జరుగుతుంది. అలానే ఈ శక్తివంతమైన అమావాస్య రోజున నిమ్మకాయతో దృష్టిని తీసి ఎడమ కాలితో తొక్కాలి. ఇలా నిమ్మకాయతో ఇంటి గుమ్మానికి దృష్టిని తీసి ఎడమ కాలితో తొక్కటం వల్ల అక్కడ చెడు ఏదైతే ఉంటుందో అది నిమ్మకాయ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. అందువల్ల మంచి ఫలితం అయితే వస్తుంది. ఇక అదేవిధంగా ఈ శక్తివంతమైనటువంటి ఆషాఢ అమావాస్య రోజున గుమ్మానికి ఏది కట్టడం వల్ల మంచి ఫలితం అనేది వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. గుమ్మం అంటే చాలా పవిత్రమైనటువంటిది కనుక దీనికోసమని ఈ ప్రత్యేకమైనటువంటి అమావాస్య రోజున ఒక ఎర్రటి క్లాత్ని తీసుకోండి. అది కొత్త క్లాత్ అయ్యి ఉండాలి. ఆ క్లాతులో ఒక పెద్ద కొబ్బరికాయను, పీచు తీయని అటువంటి ఒక కొబ్బరికాయను తీసుకోండి. దానికి పసుపు, కుంకుమ, గంధాన్ని పెట్టండి. అలానే ఆ యొక్క అంటే అదే వస్త్రంలో, అదే ఎర్రటి క్లాత్లో ఒక 5 మల్లెపూలను కూడా వేయండి. మల్లెపూలు ఎందుకు అనుకుంటున్నారా? మల్లెపూలు అంటే మన చంద్రుడికి ఇష్టమైనటువంటివి. చంద్రుడికి ఎంతో ఇష్టం మల్లెపూలు. వీటిని మనం అందులో వేయటం వల్ల మన ఇంట్లో మంచి సువాసన వల్ల దుష్టశక్తి రాకుండా ఉంటుంది. లక్ష్మీదేవిని ఆ సువాసన అనేది ఆకట్టుకుంటుంది. ఇక దానితో పాటు అందులోనే గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయాలి. దాంతోపాటు కొంచెం పచ్చకర్పూరం, పసుపు, కుంకుమ. అలానే మనకి అమావాస్య అనేది శుక్రవారంతో కలిసి వచ్చింది. అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది కనుక ఈ రోజున 9 వక్కలను కూడా అందులో వేయండి. వక్కలు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. అలా వేసి ఆ మూటను ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల అమ్మవారు ఎక్కడ ఉన్నా తప్పకుండా కూడా మీ ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతారు. ఎందుకంటే ఇందులో ఉన్నవి అన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటివి. మనం తక్షణమే మంచి ఫలితాన్ని కూడా చూస్తాము. అంతేకాదు మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివిటీ తొలగిపోయి ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది అన్న ఫీలింగ్ కూడా మనకి వెంటనే తెలిసిపోతుంది. ఈ అమావాస్య రోజు నదిలో స్నానం చేయటం వల్ల
ఎన్నో రకాల దోషాలు తొలగిపోతాయి. నదికి వెళ్ళి స్నానం చేయలేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇంట్లోనే ఎప్పుడైనా ఏదైనా పుణ్యక్షేత్రం నుండి లేదా నది నుండి తెచ్చుకున్నటువంటి నీరు ఉంటే గనక దానిని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయండి. ఇలా చేసినా సరే దోషాలు అన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా 100% తొలగిపోతాయి. ఇక ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున గుమ్మానికి మర్చిపోకుండా ఇది కట్టండి. బూడిద గుమ్మడికాయను కూడా కట్టుకోవచ్చు. కానీ మనం చెప్పిన విధంగా ఈ పరిహారం చేస్తే గుమ్మానికి ఇది కడితే నెగిటివ్ శక్తులు ఏవైనా సరే వెంటనే వెళ్ళిపోతాయి. ఇక ఈ అమావాస్య రోజున తప్పకుండా ఈ విధంగా పరిహారాలు చేయటం వల్ల ఎన్ని రకాల దుష్ప్రభావాలు ఉన్నా, ఎంత నెగిటివిటీ ఉన్నా, ఏ చెడు శక్తులు ఉన్నా అన్నీ కూడా తొలగిపోతాయి. కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు. కనుక ఈ యొక్క శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున గుమ్మానికి ఇది కట్టండి. మరి దీనిని మళ్ళీ ఎప్పుడు తీయాలి అంటే గనక దీనిని మళ్ళీ అంటే అమావాస్య పూర్తయిన తర్వాత మళ్ళీ సంవత్సరం నెక్స్ట్ ఆషాఢ మాసంలో వచ్చిన సంవత్సరం అంటే ఆషాఢ మాసంలో ఏదైతే అమావాస్య వస్తుందో అప్పుడు దానిని అమావాస్య కంటే ఒకరోజు ముందే ఆ మూటను విప్పి ఆ మూటను అంటే గుమ్మానికి కట్టినటువంటి మూటను పారే నదిలో లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేసి తర్వాత మళ్ళీ ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉండాలి. ఇలా గుమ్మానికి ఇది కట్టిన తర్వాత మీరు చేతులు జోడించి నమస్కరించుకొని మాకు అంతా మంచి జరగాలి అని వేడుకోండి. ఇలా ఆషాఢ అమావాస్య రోజున ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా కూడా అమ్మవారి అనుగ్రహంతో పాటు ఇంట్లో సిరి సంపదలు, అష్ట ఐశ్వర్యాలు, ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇక తెలుసుకున్నారు కదా, జూలై 24వ తారీఖు శుక్రవారం రోజున ఆషాఢ అమావాస్య రోజున గుమ్మానికి ఏది కట్టాలి అని, ఈ పరిహారం చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది అని మనకు పెద్దలు చెబుతున్నారు. ఈ పరిహారం చేసి ఎంతోమంది మంచి రిజల్ట్ని పొందిన తర్వాత ఈ పరిహారంని ఇప్పటికీ కూడా మనం అంటే చేయటం జరుగుతుంది. కనుక ఈ పరిహారాన్ని ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా పక్కాగా మీరు ఈ ఒక చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్నైతే చూడగలుగుతారు. ఇక ఈ అమావాస్య అనేది మన అప్పులని, ఆర్థిక సమస్యలను, దరిద్రాలను కూడా తొలగించేటటువంటి అమావాస్య అని చెప్పుకోవచ్చు. కనుక ఈ అమావాస్య రోజున మనం ఈ యొక్క అంటే ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో నమ్మకంతో వారికి 100% కూడా మేలు జరుగుతుంది. ఇక తెలుసుకున్నారు కదా, జూలై 24వ తారీఖు శుక్రవారం రోజున ఎలాంటి పరిహారం చేసింది అనేటటువంటి ఎలాంటి పరిహారాలు చేయటం వల్ల మంచి ఫలితాలను పొందారు అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.